Good morning. Good morning. ఏమి ఇంత లేట్గా వస్తే ఎట్లా బాబు? ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఫీజబిలిటీ రిపోర్ట్ ఒక శాంపుల్ ఫీజబిలిటీ రిపోర్ట్ జస్ట్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఇది కంటిన్యూ చేస్తాం. శాంపుల్ ఫీజబిలిటీ రిపోర్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ టైటిల్ పేజ్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఎలా ఉంటుంది? టైటిల్ రాస్తాం మనం. ఏ ఫీజబిలిటీ రిపోర్ట్ ఆన్ ఎంటరింగ్ ఇంటూ షాంపూ ప్రొడక్షన్ ప్రిపేర్డ్ ఫార్ ద మేనేజింగ్ డైరెక్టర్, ప్రిపేర్డ్ బై మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఆ తర్వాత డేట్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ అక్నాలెడ్జ్మెంట్స్ అంటే అది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. హూ ఎవర్ హ్యావ్ హెల్ప్డ్, ఎవరైతే మనకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పడం అన్నట్టు. I thank all my colleagues for extending their support in the preparation of this report. I also thank the respondents who answered my questions with patience. Finally, I thank the managing director who gave me an opportunity to present this report. లాస్ట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్, అక్నాలెడ్జ్ తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వస్తుంది అన్నట్టు. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మొత్తం ఇంట్రొడక్షన్ ఉంటుంది, డిస్కషన్, మోడ్ ఆఫ్ కలెక్టింగ్ డేటా, కంక్లూజన్. ఇది మెయిన్ పార్ట్ అండి. డిస్కషన్ అనేది మెయిన్ పార్ట్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత కంక్లూజన్ ఉంటుంది. దెన్ లిస్ట్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్ అంటే లాస్ట్లో గ్రాఫ్స్ కానివ్వండి, పై చార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. టేబుల్ 1, దీంట్లో మొత్తం టేబుల్ 1 ఉంది. నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఇన్ 5 క్యాపిటల్ సిటీస్. ఫిగర్ 1 to 5 అంటే 5 ఫోటోలు పెట్టాం. వాటిలో పై డయాగ్రామ్స్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ షాంపూ ఇన్ 5 క్యాపిటల్ సిటీస్. ఇవి మనకు లిస్ట్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్. ఇది సెకండ్ పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంట్రొడక్షన్. ఇంకా ఫస్ట్ పార్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాం కదా, ఇంట్రొడక్షన్ పార్ట్ చూద్దాం. In today's busy lifestyle, shampoos have become an essential commodity for many people in India. The earlier practice of applying soap nuts for shikakai during hair wash was time-consuming process. Hence, the present generation has gotten used to shampoos. In addition, shampoos are available in different combinations and consumers have a choice to select a shampoo based on their hair condition. So, ఈ ఇంట్రొడక్షన్ ఏం చెప్పామంటే ద నెసెసిటీ, ద షాంపూస్ బికమ్ ఎసెన్షియల్ కమాడిటీ. ఒకప్పుడు స్నానం చేయాలంటే షికాకాయ కానీ సోపు నట్స్ అనేవాళ్ళు, వాటిని దంచి నానబెట్టి వాటితో తల స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు అటువంటి పని చేయడం లేదు, ఎందుకంటే ఇట్స్ టైం కన్జ్యూమింగ్. చాలా సమయం పడుతుంది అన్నట్టు. పొద్దున్నే లేస్తూనే మనకు 5 నిమిషాల్లో మొత్తం పనులు అయిపోవాలి. మరి దానికి ఈ షాంపూస్ అనేటివి ఇట్ హెస్ బికమ్ ఎసెన్షియల్ కమాడిటీ. అండ్ మోర్ ఓవర్ ఇన్ మార్కెట్స్ డిపెండింగ్ అపాన్ ద హెయిర్ కండిషన్, కొంతమందికి హెయిర్ చాలా డ్రై ఉంటుంది. ఇట్లా రకరకాల కండిషన్స్ ఉండడం వల్ల రకరకాల టైప్స్ ఆఫ్ షాంపూస్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ షాంపూస్ అనేది వాడుతున్నారు అనేది మనం ఎస్టాబ్లిష్ చేసామంట ఇంట్రొడక్షన్లో. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఇది మనకు మెయిన్ పార్ట్ అవుతుంది అన్నట్టు. ఏ సర్వే వాస్ కండక్టెడ్ ఆన్ షాంపూ కన్జ్యూమర్స్ ఇన్ 5 స్టేట్ క్యాపిటల్స్. సో 5 స్టేట్ క్యాపిటల్స్లో ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. The different brands of shampoos available in these cities are Himalaya, Garnier, Sunsilk, Head and Shoulders, Nile, etc. The number of respondents from 5 capital cities is as follows. So, మొత్తం 5 సిటీస్లో కండక్ట్ చేయడం జరిగింది. 5 సిటీస్లో ఆ తర్వాత ఈ 5 సిటీస్లో ఏ షాంపూల పైన ఈ జరిగిందంటే ఇది ఈ సర్వే మెయిన్ సారీ ఇంపార్టెంట్ బ్రాండ్స్ హిమాలయ షాంపూ, గార్నియర్, సన్సిల్క్, హెడ్ అండ్ షోల్డర్స్, నైల్ ఎట్సెట్రా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి టేబుల్ 1 ఇచ్చాడు. టేబుల్ 1లో ఏముందో చూద్దాం. మొత్తం 5 సిటీలు. ఏమేమి సిటీలు ఉన్నాయి ఇక్కడ మనకు? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా. ఆ నంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్, ఇంకా సర్వే ఎంతమంది రెస్పాండ్ అయినారు అనే దానిపైన చూద్దాం. హైదరాబాద్లో 200 మందికి ఈ సర్వే, 200 పైన ఈ సర్వే చేశారు. చెన్నైలో 200 పైన చేశారు. బెంగళూరు 100 మెంబర్స్ పైన చేశారు. న్యూఢిల్లీ 300 మంది పైన చేశారు. కోల్కతా 200 మంది పైన చేశారు. మొత్తం 1000 రెస్పాండెంట్స్, 1000 మెంబర్స్ పైన ఇది చేశారన్నట్టు.
దెన్ మోడ్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. మరి ఈ డేటా ఎలా కలెక్ట్ చేశారు? ఈ 1000 మంది దగ్గర ఎలా కలెక్ట్ చేశారు? ఏ స్ట్రక్చర్డ్ క్వెషనైర్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు ద కన్స్యూమర్స్ ర్యాండమ్లీ. ఒక క్వెషనైర్ తయారు చేశారంటూ. ఆ క్వెషనైర్ ర్యాండమ్‌గా సెలెక్టెడ్ కాకుండా అక్కడొకడు ఆ విధంగా ర్యాండమ్‌గా అంటే సెలెక్టెడ్‌గా అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఓకే. ఎవరు కనిపించిన వాళ్ళకి ఆ విధంగా 200 మంది అంటే మొత్తం 1000 మందికి ఈ క్వెషనైర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దే వర్ ఆస్క్డ్ టు ఆన్సర్ ద క్వెషన్స్ గివెన్ ఇన్ ద క్వెషనైర్. ఇంగా ఆ క్వెషనైర్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌కి జవాబు చెప్పమని మనం రిక్వెస్ట్ చేశామన్నట్టు. The responses thus obtained are given in the form of a pie diagrams. ఆ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి ఏం కథ అనే దాన్ని ఈ పై డయాగ్రామ్లో చూపించారు. చూడండి ఇక్కడ పై డయాగ్రామ్. ఓకే, శాంపుల్ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఫస్ట్ వన్. ఓకే, హైదరాబాద్లో ఎవరెవరు ఏ షాంపూ వాడుతున్నారు, ఎంతమంది షాంపూ వాడుతున్నారు, మొత్తం 200 మెంబర్స్ పైన చేశారు కదా. దీంట్లో మెజారిటీ పీపుల్ ఆర్ యూజింగ్ నైల్ షాంపూ. 48.1% నైల్ షాంపూ వాడుతున్నారు. తర్వాత హిమాలయ వచ్చి 4.8% వాడుతున్నారు. గార్నియర్ 9.6% వాడుతున్నారు. హెడ్ అండ్ షోల్డర్స్ 13.5% వాడుతున్నారు. సన్ సిల్క్ 24% వాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ చెన్నైకి వచ్చామంటే చెన్నై కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటువంటి రిజల్టే వచ్చింది అన్నట్టు. చూడండి, నైల్ ఎక్కువ మంది నైల్ వాడుతున్నారు, 55% వాడుతున్నారు. హిమాలయ, గార్నియర్, హెడ్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ చూస్తుంటే 5, 5, 15, 20 ఆల్మోస్ట్ ఆల్ సేమ్. దీనికి కొద్దిగా తేడా ఉంది కానీ బట్ ద యూసేజ్ ఆఫ్ ది షాంపూస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. నౌ లెట్స్ గో టు ద అదర్ సిటీస్. బెంగళూరులో కూడా సేమ్ అదే పరిస్థితి. నైల్ 54.5% వాడుతున్నారు. అయితే సన్ సిల్క్ కొద్దిగా పెరిగింది. సన్ సిల్క్ 19.8% వాడుతున్నారు. ఇంకా హెడ్ అండ్ షోల్డర్స్ కూడా కొద్దిగా ఎక్కువ మంది వాడుతున్నారు. ఇంకా హిమాలయ, గార్నియర్ సేమ్ ఉందన్నట్టు. ఇంకా నెక్స్ట్ న్యూఢిల్లీ పోయినామంటే న్యూఢిల్లీ 300 మంది పైన చేశారు. అక్కడ కూడా నైల్ 60% వాడుతున్నారు. హిమాలయ 10%, గార్నియర్ 10%, హెడ్ అండ్ షోల్డర్స్ 10%, సన్ సిల్క్ 10%, సేమ్ ఆల్మోస్ట్ ఆల్ 40% మిగతా వాడుతుంటే 60% నైల్ షాంపూ వాడుతున్నారు. నెక్స్ట్ లాస్ట్ కోల్కతాలో కూడా 200 మంది పైన చేస్తే నైల్ షాంపూ 60%. ఓకే, అండ్ హిమాలయ 15, గార్నియర్ 5, హెడ్ అండ్ షోల్డర్స్ 15, సన్ సిల్క్ 5%. సో దీన్ని బట్టి చూస్తే మనకు ఎక్కువ షాంపూ ఏ కంపెనీ వాడుతున్నారు, నైల్ షాంపూ వాడుతున్నారు. ఫ్రమ్ దిస్ పై చార్ట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద కన్సంప్షన్ ఆఫ్ షాంపూస్ దట్ ప్రామిస్ హెల్దీ గ్రోత్ ఆఫ్ హెయిర్ ఈస్ హయ్యర్. సో ఇంకోటి నైల్ అనేది ఆయుర్వేదిక్ బ్రాండ్ అన్నట్టు. సో ఎక్కడైతే ఆయుర్వేదిక్ బ్రాండ్ ఉందో అక్కడ ఎక్కువ వాడుతున్నారు అనేది మనకు అర్థమైపోయింది. ప్రామిస్ హెల్దీ గ్రోత్ ఆఫ్ హెయిర్, హెల్దీగా ఉండాలన్నట్టు హెయిర్ గ్రోత్. దిస్ చార్ట్ షోస్ దట్ నైల్ షాంపూ ఆక్యుపైస్ ద ఫస్ట్ ప్లేస్. సో 5 సిటీస్లో కూడా నైల్ షాంపూ ఆల్మోస్ట్ 60% పీపుల్ ఆర్ యూజింగ్ నైల్ షాంపూ యాజ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ హెయిర్ స్మూత్ అండ్ ఆల్సో కంట్రోల్స్ హెయిర్ ఫాల్ అండ్ డాండ్రూఫ్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఎందుకు ఈ నైల్ షాంపూ వాడుతున్నా అంటే ఇట్ మేక్స్ హెయిర్ స్మూత్గా అవుతుంది. వాళ్ళు ఇచ్చిన మిగతా క్వశ్చన్స్ అన్నట్టు ఎందుకు వాడుతున్నావు అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి చూస్తే స్మూత్ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రూఫ్ను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నైల్ షాంపూ వాడుతున్నామని వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ ది షాంపూ ఈజ్ అఫోర్డబుల్. ఇంకోటి కాస్ట్ తీసుకున్నామంటే ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకే, హెడ్ అండ్ షోల్డర్స్ కానీ గార్నియర్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. కొద్దిగా తక్కువ రేట్ ఉండేటివి ఏమన్నా అంటే నైల్ తక్కువ రేట్ ఉంటుంది, హిమాలయ తక్కువ రేట్ ఉంటుంది, సన్ సిల్క్ కూడా తక్కువ రేట్ ఉంటుంది. సో రేటు కూడా ఇప్పుడు మనం కన్స్యూమర్ ఏం చేస్తా అంటే ధర కూడా చూస్తాడు. క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా కూడా కొద్దిగా ధర కూడా చూసుకోవడం జరుగుతుంది. సో ధర కూడా అఫోర్డబుల్గా ఉంది, అంటే కొనడానికి అవకాశం ఉన్నటువంటి అందుబాటు ధరలో ఉంది. అండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ వేరియస్ సైజెస్. నెక్స్ట్ వేరియస్ సైజెస్. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద బాటల్, ½ లీటర్ బాటల్ కొనుక్కోవచ్చు, లేకపోతే 1 లీటర్ బాటల్ కొనుక్కోవచ్చు. ఓకే, అదేవిధంగా చిన్న చిన్న శాషెస్ కూడా ₹1 శాషేలో కూడా దొరుకుతుంది. ఇట్లా రకరకాల సైజులో ఉండడం వల్ల ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్లో కంక్లూజన్ ఏమి ఇచ్చిన కంక్లూజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, on the basis of the observations of this survey, it is concluded that though many shampoos are available in the market, there is still space for a new product and that this is the right time to get into shampoo production. So last conclusion ante there are so many products already available in the market, but still there is a space. మనం కూడా ఎంటర్ కావడానికి అవకాశం ఉంది, మనం కూడా అమ్ముకోవడానికి అవకాశము ఉంది. ఏ న్యూ ప్రోడక్ట్ అండ్ దట్ దిస్ ఈస్ ద రైట్ టైం, ఇది రైట్ టైం అన్నాడు. మనం కూడా ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చు.
యాజ్ టుడేస్ జనరేషన్ ఈస్ మోర్ కాన్షియస్ ఆఫ్ హెయిర్ ఫాల్. చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి చాలా వరీ అయిపోతూ ఉంటారు. కాబట్టి హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసే విధంగా మనం ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే బాగా పోతుంది అని చెప్తున్నాడు. దర్ ఆల్వేస్ రెడీ టు ట్రై న్యూ ప్రోడక్ట్స్. కాబట్టి కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దో నైల్ షాంపూ వాజ్ రేటెడ్ #1 ఇన్ ద సర్వే. నైల్ షాంపూ #1 అయినప్పటికీ పీపుల్ వర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ట్రీట్మెంట్ ఆఫ్ డాండ్రఫ్. డాండ్రఫ్ విషయంలో నైల్ షాంపూ అంత ఎఫెక్టివ్గా లేదు అని చాలామంది సమాధానం చెప్పారు. Therefore, we should try to bring out a new product that prevents hair fall and fights dandruff. కాబట్టి మనము లాంచ్ చేసే ప్రోడక్ట్ ఎలా ఉండాలంటే హెయిర్ ఫాల్ని డాండ్రఫ్ని కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. యాజ్ దిస్ వాస్ ఫౌండ్ టు బి వన్ ఆఫ్ ద మెయిన్ గ్యాప్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్. ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఏ షాంపూ తీసుకున్నా కూడా ఇది ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. వాడుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాంపూకి వెళ్ళిపోతున్నారు. యాజ్ అవర్ కంపెనీ హ్యాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హెయిర్ ఆయిల్. మనం ఆల్రెడీ హెయిర్ ఆయిల్లో ఎస్టాబ్లిష్ అయినాము, మంచి సేల్స్ ఉంది. మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్, ద బడ్జెట్ రిక్వైర్డ్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఇంకోటి ఏమన్నా సేమ్ ఆ హెయిర్ ఆయిల్తో పాటే ఇది మనము మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, మనం ఇది ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చు అని కంక్లూషన్కి వచ్చాడు. దెన్ అపెండిక్స్లో క్వశ్చనేర్ ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ అడిగినాం మనం. ఓకే, నేమ్ ఆఫ్ ద సిటీ యు ఆర్ లివింగ్ ఇన్, ఫస్ట్ వన్. What shampoo are you using? Why did you choose it? What is the price of the shampoo you are using? Is the price right for the product? Are you satisfied with your shampoo? Is there any additional quality you would want to see in your shampoo? Would you try a new shampoo? If yes, what kind of shampoo are you looking for and what price? చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాల ద్వారా ఈ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది అన్నట్టు. సో నెక్స్ట్ వన్, సో ఇది అయిపోయింది అన్నట్టు, ఫీజిబిలిటీ రిపోర్ట్ అయిపోయింది. నౌ విల్ సీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఆల్రెడీ ప్రోడక్ట్ లాంచ్ చేసాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షాంపూదే అనుకుందాం, లాంచ్ చేసేసాము, ఒక 1 or 2 months అయింది. ఇప్పుడు అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఏ విధంగా అది సేల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుంది లేదా అనేది మనము చూసుకోవాలి. ఇమాజిన్ దట్ ద ప్రాజెక్ట్ వాస్ టేకన్ అప్ బికాస్ ద హెయిర్ ఆయిల్ కంపెనీ వాస్ కాన్ఫిడెంట్ ఆఫ్ కంపీటింగ్ with the other manufacturers shampoos and of making a decent profit. The team observing the progress of the product prepares weekly, fortnightly and monthly reports for the management. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ కంపెనీ ఇంతకుముందు మనం చూసాం కదా, వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, కాన్ఫిడెంట్గా ధైర్యంతో షాంపూ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వీక్లీ, ఫోర్ట్నైట్లీ, మంత్లీ రిపోర్ట్స్ తయారు చేయాలి. వీక్లీ ఫస్ట్ వీక్లో మనం ఎన్ని యూనిట్స్ అమ్మగలిగినాం, ఎంత లాభం వచ్చింది, ఏ సిటీలో ఎంత మనం సేల్స్ జరిగినాయి, ఇట్లా వీక్లీ తయారు చేయాలా. ఫోర్ట్నైట్లీ అంటే 15 daysకి ఒకసారి. ఓకే, 2 weeks. ఫోర్ట్నైట్లీ అంటే 2 weeks అని, 2 weeksకి ఒకసారి. మంత్లీ, నెలకు ఒకసారి ఈ రిపోర్ట్స్ అన్ని తయారు చేసి మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఏమైనా మార్చుకోవాలనుకుంటే, సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, స్ట్రాటజీస్ని మార్చాలనుకుంటే దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటారు. కాబట్టి ఇటువంటి రిపోర్ట్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు. ఏమంటారు? ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి స్ట్రక్చర్ చూద్దాం, ఎలా రాయాలి, ఇది ఎలా తయారు చేయాలి. బేసిక్గా ఏ రిపోర్ట్ అయినా కూడా ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, నెక్స్ట్ బాడీ ఉంటుంది, నెక్స్ట్ కంక్లూషన్ ఉంటుంది. ఓకే, ఈ 3 ఉంటాయి. కాకపోతే కొద్దిగా తేడా ఉంటాయంట. ఫస్ట్ చూద్దాం ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్లో ఎయిమ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దెన్ వెంచరింగ్ ఇన్ టు న్యూ ఫీల్డ్స్, క్యాప్చరింగ్ మార్కెట్, ఎర్నింగ్ ప్రాఫిట్. సో ఇంట్రొడక్షన్లో మనం ఏ విధంగా వెంచర్ చేసాము అంటే ఏ విధంగా స్టార్ట్ చేసాము, ఏ విధంగా మార్కెట్ని మనం క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఏ విధంగా లాభాల్ని పొందుతున్నాము, ఇది ఇంట్రొడక్షన్. నెక్స్ట్ బాడీలో what is happening to the sale of the shampoo should be precisely described by including facts such as these. అదేవిధంగా అసలు ఏం జరుగుతుంది, when was the product introduced, ప్రోడక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం, వేర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, ఏ సిటీస్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం, ఫస్ట్ సిటీస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, దెన్ హౌ ఈజ్ ఇట్ డూయింగ్, ఎలా అది పర్ఫామ్ చేస్తుంది, పూరా, యావరేజా, గుడ్డా, మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం అమ్మగలుగుతున్నామా లేదా. డస్ ద సేల్స్ గ్రాఫ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్, సేల్స్ గ్రాఫ్స్ అప్ అండ్ డౌన్ ఉందా, అంటే స్టడీగా పోతుందా, లేకపోతే బాగా పెరిగిందా, లేకపోతే బాగా పడిపోయిందా, ఇవన్నీ చూసుకోవాలి. దెన్ కంక్లూషన్, ఇండికేట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద షాంపూ. ఇంకా ఫ్యూచర్లో మనం ఏ ఏ స్ట్రాటజీస్ మనము
అప్లై చేసుకోవాలి, ఏ స్ట్రాటజీస్ అప్లై చేసుకుంటే మన సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంటాయి, ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. Thus, it can be said that a progress report helps the management take stock of a given situation. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే మార్చుకోవడానికో అవకాశం ఉంటుందన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్, శాంపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం. సేమ్ కంపెనీ. ఓకే, ఏ రిపోర్ట్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ షాంపూ ప్రొడక్షన్. సో షాంపూ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, లాంచ్ అయిపోయింది, ఇప్పుడు సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రిపేర్డ్ ఫర్ ద మేనేజింగ్ డైరెక్టర్, ప్రెజెంటెడ్ బై సేల్స్ మేనేజర్. ఇది ఎవరు చేస్తున్నారు? సేల్స్ మేనేజర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది సేల్స్ డిపార్ట్మెంట్ కదా, కాబట్టి సేల్స్ మేనేజర్ చేస్తున్నారు. ఇంకా డేట్ వేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వన్ అక్నాలెడ్జ్మెంట్స్. ఇంకా ఇవన్నీ మామూలే అన్నట్టు. అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటాయి. ఐ థ్యాంక్ ద సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ who collected the data on the progress of the shampoo in various parts of the country. I also thank the computer personnel who helped me in the preparation of this report. సో మొత్తం సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు, ఎందుకంటే ఆ డేటా అంతా కలెక్ట్ చేయడంలో వాళ్ళు సహాయం చేశారు. అదేవిధంగా కంప్యూటర్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే ఈ రిపోర్ట్ని మంచిగా తయారు చేసినందుకు. ఇంకా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చి ఇంట్రొడక్షన్, డిస్కషన్, డిస్క్రిప్షన్, కంక్లూజన్, రికమెండేషన్స్. ఓకే, కొద్దిగా ఆడియో మ్యూట్ చేసుకో బాబు, ఎవరో సంబడి. ఓకే, సో ఇంట్రొడక్షన్, డిస్కషన్, డిస్క్రిప్షన్, కంక్లూషన్, రికమెండేషన్స్. లిస్ట్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్, బార్ గ్రాఫ్ ఆన్ ద నంబర్ ఆఫ్ షాంపూస్ సోల్డ్ ఇన్ 4 cities. మొత్తం 4 cities-లో మనం ఏ విధంగా అమ్మగలుగుతున్నాము అనేది కూడా ఇక్కడ. ఓకే, బార్ గ్రాఫ్ మనము చూడబోతున్నాం. నెక్స్ట్ వన్ ఇంట్రొడక్షన్ చూస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చి ఇంట్రొడక్షన్ కదా, ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్లో ఇన్ సెప్టెంబర్ 2016 అవర్ కంపెనీ కాల్డ్ ఫర్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు షాంపూ ప్రొడక్షన్. 2016లో మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాం, ఫీజిబిలిటీ రిపోర్టు. అకార్డింగ్లీ అవర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సబ్మిటెడ్ రిపోర్ట్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రిపోర్ట్ ద కంపెనీ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద షాంపూ. దాన్ని బేస్ చేసుకొని షాంపూ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇట్ లాంచ్డ్ ద ప్రోడక్ట్ విత్ ద బ్రాండ్ నేమ్ సురక్ష షాంపూ ఆన్ January 15, 2017. January 15, 2017 రోజు ఆ షాంపూ పేరు వచ్చి సురక్ష షాంపూ అని పేరు పెట్టి ఆ రోజు లాంచ్ చేశారు. విత్ ఇన్ ఏ వీక్ ద షాంపూ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. ఒక్క వారంలోనే మొత్తం దేశంలో అన్ని చోట్లకి అది డిస్ట్రిబ్యూట్ చేయబడింది. Have been asked to present a progress report on the sales of shampoo in the last 1 month. సో లాస్ట్ 1 month నుంచి ఇది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది అని ఇతను అడగడం జరిగింది. ఆ రిపోర్టే నేను సబ్మిట్ చేస్తున్నాను. సో డిస్కషన్, డిస్క్రిప్షన్, ఇది బాడీ అన్నట్టు. ఓకే, సురక్ష షాంపూ వాజ్ లాంచ్డ్ ఇన్ 4 sizes. మొత్తం 4 సైజెస్లో ఇది లాంచ్ చేయబడింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 1000 ml, 750 ml, 500 ml అండ్ 200 ml బాటిల్స్. మొత్తం 4 సైజులు. ఓకే, 1000 ml అంటే 1 లీటర్, 750 ml అంటే 30 లీటర్, 500 ml అంటే 1/2 లీటర్ అండ్ 200 ml బాటిల్స్లో 4 సైజెస్లో లాంచ్ చేయడం జరిగింది. ఏ సర్వే వాస్ కండక్టెడ్ అమంగ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ 4 మేజర్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ. సో 4 మేజర్ సిటీస్లో సర్వే కండక్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఇట్ వాస్ ఫౌండ్ దట్ మెనీ కస్టమర్స్ హ్యావ్ ట్రైడ్ ద షాంపూ అండ్ లైక్డ్ ఇట్ టు. సో ఈ సర్వే ద్వారా మనకి ఫస్ట్ ఏం తెలిసిందంటే చాలామంది ఈ షాంపూని ట్రై చేశారు, అంటే కొన్నారు, ఉపయోగించారు అండ్ లైక్డ్ ఇట్ టు. వాళ్ళకి ఈ షాంపూ నచ్చింది. ద మర్చెంట్స్ ఆల్సో ఆర్ హ్యాపీ విత్ ద డిమాండ్ ఫర్ ద షాంపూ. ఈవెన్ అమ్మేవాళ్ళు, మర్చెంట్స్ అంటే రీటైలర్స్ కూడా ఈ షాంపూ బాగా మంచిగా అమ్ముడవుతుండడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. హౌఎవర్ దే ఫెల్ట్ దట్ ద షాంపూ షుడ్ బి గివెన్ గ్రేటర్ పబ్లిసిటీ. అయితే ఇంకా పబ్లిసిటీ పెంచాలి, ఇంకా చాలా మందికి కొత్త షాంపూ గురించి తెలియదు, పబ్లిసిటీ పెంచాలి, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయాలి అని అందరూ ఫీల్ అయ్యారు అన్నట్టు, ముఖ్యంగా మర్చెంట్స్. ఇట్ వాజ్ ఆల్సో అబ్జర్వ్ దట్ మెనీ విలేజెస్ ఆర్ నాట్ ఎట్ అవేర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇంకా పల్లెటూరులో అయితే అసలు ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియనే తెలియదు, ఓన్లీ సిటీస్లో మాత్రమే తెలుసు, పల్లెటూరులోకి ఇంకా వెళ్ళలేదు, జనాలు ఎవరు కొంటలేరు. హెన్స్ మెజర్స్ మస్ట్ బి టేకన్ టు పబ్లిసైజ్ ద ప్రోడక్ట్ ఇన్ రూరల్ ఏరియాస్. కాబట్టి రూరల్ ఏరియాస్ కూడా, పల్లెటూరులో కూడా ఇది బాగా చొచ్చుకుపోయే విధంగా మనం పబ్లిసిటీ అనేది పెంచాలి. ఇన్ ద సిటీస్ హౌఎవర్ దెర్ ఈస్ హై డిమాండ్ ఫర్ ద షాంపూ. అయితే సిటీస్లో మాత్రము డిమాండ్ బాగానే ఉంది అండ్ ఇట్స్ పాపులారిటీ ఈజ్ ఆన్ ద అప్ స్వింగ్. అండ్ పాపులారిటీ పెరుగుతూనే ఉంది, రోజు రోజుకి పెరుగుతుంది.
The main reason for the demand is its success in fighting dandruff, which is a major problem faced by the youth today. ఈ ఈ మరి దీని ఇంత డిమాండ్ పెరగడానికి కారణం మెయిన్ సక్సెస్ ఏమరా అంటే ఫైటింగ్ డాండ్రూఫ్ని బాగా డాండ్రూఫ్ పైన బాగా పని చేస్తుంది కాబట్టి జనాలందరూ ఇది కొంటున్నారు. సో ఇప్పుడు ద రిజల్ట్స్ ఆఫ్ ద సర్వే ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్ గ్రాఫ్ అన్నాడు. బార్ గ్రాఫ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, యాజ్ షోన్ హియర్. ఓకే, ఫస్ట్ చూద్దాం. 4 సిటీస్ తీసుకున్నాం: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై. బార్ గ్రాఫ్ ఆన్ ద నంబర్ ఆఫ్ షాంపూ బాటిల్స్ సోల్డ్ ఇన్ 4 సిటీస్. ఈ 4 సిటీస్లో ఎన్ని బాటిల్స్ అమ్మడం జరిగింది? హైదరాబాద్ చూసుకుంటే ఇది ఇన్ ల్యాక్స్, లక్షల్లో ఉందన్నట్టు. హైదరాబాద్లో 1.5 lakh బాటిల్స్ అమ్మినారు. ఓకే, విత్ ఇన్ 1 month. ఢిల్లీలో 2 lakhs అమ్మినారు. ముంబైలో 2.5 lakhs, చెన్నైలో 3 lakhs అమ్మినారు. ఓకే, సో ఆల్మోస్ట్ అలా అన్ని సిటీస్లో కూడా సేల్స్ అయితే బాగానే ఉంది అన్నట్టు. నెక్స్ట్ వన్, కంక్లూషన్. లాస్ట్ కంక్లూషన్ ఏముందో చూద్దాం. ద డిమాండ్ ఫర్ ది షాంపూ ఈ సాటిస్ఫాక్టరీ. డిమాండ్ అయితే సాటిస్ఫాక్టరీగా ఉంది. అండ్ సేల్స్ ఆర్ పికింగ్ అప్ డే బై డే. ప్రతిరోజు సేల్స్ పెరుగుతూనే ఉంది. వీ ఇంట్రడ్యూస్ అ ప్రోడక్ట్ అట్ ద రైట్ టైం. మంచి కరెక్ట్ టైంలో మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఇక్కడ RIGHT. ఓకే, రైట్ టైంలో ఇంట్రడ్యూస్ చేసాం. బట్ దెర్ ఆర్ సమ్ ల్యాప్సెస్ టు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విచ్ నీడ్ అవర్ అటెన్షన్ ఇమ్మీడియట్లీ. వాటిని వెంటనే మనము ఫుల్ఫిల్ చేయాలి. అవేమో చూద్దాం. రికమెండేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. ద ప్రోడక్ట్ షుడ్ బి పబ్లిసైజ్డ్ వెల్ ఇన్ విలేజెస్లో దాని పబ్లిసిటీ బాగా పెంచాలి. ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఇన్ స్మాల్ శాషెస్ టు ఇంక్రీజ్ సేల్స్ క్విక్లీ. ఇంకోటి స్మాల్ శాషెస్ లేవంట. ఆల్మోస్ట్ ఆల్ 1 liter నుంచి 200 ml వరకు ఉన్నాయి, కానీ చిన్న చిన్న శాషెస్ 1 రూపీవి 2 రూపీవి అటువంటి శాషెస్ నాట్ అవైలబుల్ కాబట్టి పేదవాళ్ళు కొనడానికి అవకాశం లేకుండా ఉంది. ద మార్కెటింగ్ స్ట్రాటజీ షుడ్ బి రివైజ్డ్. సో అదేవిధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ మనము కొద్దిగా మార్చుకోవాలి. There should be a close watch on shopkeepers who are not promoting our product actively because of higher incentives being offered by our competitors. ఇంకా ఈ షాప్ కీపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది బాగా ఎక్కువ లాభం వస్తుందో ఆ షాంపూనే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మంచి షాంపూ ఇమ్మంటే వాళ్ళకి ఏది లాభం ఎక్కువ ఉంటే దాన్ని ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, అలా అటువంటి వాళ్ళపైన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళను మన ప్రోడక్ట్ అమ్మే విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరము ఉంది అని చెప్తున్నాను. దీస్ ఆర్ ద రికమెండేషన్స్. నెక్స్ట్ వన్, ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఓకే, ఇప్పుడు ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? లెట్ us assume that after introducing the shampoo into the market and checking its progress through several progress reports, the company now wants to evaluate its product. The company assigns this task to one of its senior employees. So progress reports ప్రతి నెల వస్తుంటాయి, ప్రతి వారము, ప్రతి ఫోర్ట్నైట్లీ, మంత్లీ, ఇట్లా చాలా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేబీ 1 or 2 years తర్వాత, అండ్ దే వాంట్ టు ఎవాల్యుయేట్ వెదర్ దీన్ని కంటిన్యూ చేయొచ్చా, ఆపేయచ్చా, లాభాలు బాగానే ఉన్నాయా అనినే చేస్తారంట. లాస్ట్కి ఓకే ఇది కంటిన్యూ చేస్తామంటే కంటిన్యూ చేస్తా, లేదంటే క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తారంట. దీన్నే ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అనేది చెప్తా ఉంటాం. ఓకే, ఇది జనరల్గా యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా చేస్తారన్నట్టు. సో ఇంట్రొడక్షన్, దీంట్లో కూడా సేమ్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది సేమ్. ఇంట్రొడక్షన్, డిస్కషన్, డిస్క్రిప్షన్, కంక్లూషన్. ఓకే, టు రైట్ అన్ ఇంట్రొడక్షన్ ఫర్ అన్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ వన్ షుడ్ రీడ్ ద ఫీజిబిలిటీ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండ్ సమరైజ్ బోత్ ద రిపోర్ట్స్. ఈ రెండింటిని కూడా అన్ని రిపోర్ట్స్ని మీరు చదవాల్సి ఉంటుంది, చదివి దాన్ని సమరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Then discussion, to write the description part of an evaluation report, the team should decide the criteria, parameters of expectation and check whether their expectations are in line with the set criteria or not. అంటే ఇక్కడ మనం కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్నట్టు. మేము సంవత్సరానికి ఇన్ని కోట్లు లాభం రావాలి, లేకపోతే ఇన్ని లక్షల లాభం రావాలి. ఓకే, జనరల్గా కంపెనీలు కాబట్టి కోట్లలోనే ఉంటుంది. ఇన్ని కోట్ల లాభం రావాలి. మరి అంత లాభం వచ్చిందా, రాలేదా? మరి రాలేదంటే ఎందుకు రాలేదు? మరి రావాలంటే ఏం చేయాలి? మరి ఇంత తక్కువ, ఒకవేళ తక్కువ లాభం వస్తుంది అనుకోండి, ఇంకా లాభం లేదు, ఈ ప్రోడక్ట్ని క్లోజ్ చేసేస్తాము అనే ఆలోచన కూడా రావచ్చు. కంక్లూషన్, ద రిపోర్ట్ రైటర్స్ కంక్లూషన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ డిసైడ్స్ ద ఫేట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఈ కంక్లూషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కంటిన్యూ అవుతుందా కాదా అనేది ఈ కంక్లూషన్ పైనే ఆధారపడి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రిపోర్టర్స్ కంక్లూషన్, ద ఆర్గనైజేషన్ డిసైడ్స్ వెదర్ టు కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ ద ప్రోడక్ట్. ఈ కంక్లూషన్ బేస్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలన్నా,
క్లోజ్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నట్టు. కాబట్టి దిస్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజువల్లీ ఇట్ ఈస్ డన్ మేబీ ఆఫ్టర్ 1 year. యాన్యువల్గా చేస్తూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు అన్నట్టు. దెన్ శాంపుల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ చూద్దాం. అన్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సురక్ష షాంపూ పైన ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ప్రిపేర్డ్ ఫార్ ద మేనేజింగ్ డైరెక్టర్ సురక్ష షాంపూ, ప్రెజెంటెడ్ బై మార్కెటింగ్ మేనేజర్ సురక్ష షాంపూ. ఓకే, డేట్ ఉంటుంది. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్స్ చూస్తాం. ఐ థ్యాంక్ ఆల్ ద పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాడర్ హూ ఎక్స్టెండెడ్ దర్ హెల్ప్ఫుల్ హ్యాండ్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ తయారు చేసిన దానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మామూలు ఏది, ఇంట్రొడక్షన్, డిస్క్రిప్షన్, డిస్కషన్, కంక్లూషన్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్ కింద ఫిగర్ 1 ఏ రెక్టిలీనియర్ గ్రాఫ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ద సురక్ష షాంపూ. ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత శాంపుల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ చూస్తాం. ఇంట్రొడక్షన్, ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఆఫ్ ద లాస్ట్ 1 year. సో మొత్తం 1 year రిపోర్ట్స్ అన్నీ వీళ్ళు వెరిఫై చేశారు, చదివారు, స్టడీ చేశారు. ఇట్ కెన్ బి సెడ్ దట్ ద సేల్స్ గ్రాఫ్ ఆఫ్ సురక్ష షాంపూ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. ఈ సేల్స్ గ్రాఫ్ అనేది కన్సిస్టెంట్గా లేదు. ఒకసారి ఏమో బాగుంది, ఒకసారి తక్కువ ఉంది, ఒకసారి ఎక్కువ ఉంది, ఇలా ఉందన్నట్టు. ద మేనేజ్మెంట్ ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ ద రికమెండేషన్స్ మేడ్ ఆన్ ద రిపోర్ట్స్. ఇంకా ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. నౌ ద మేనేజ్మెంట్ వాంట్స్ టు ఎవాల్యుయేట్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మేనేజ్మెంట్ దాన్ని ఎవాల్యుయేట్ చేయాలని అనుకుంటున్నారు. డిస్కషన్, the management has prepared the following criteria to evaluate the quality, popularity, profit margins, etc. of the product. So criteria, ఇది ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఒకటి ఫిక్స్ చేసుకున్నారంట. అదేమరా అంటే అట్లీస్ట్ 60% ఆఫ్ పీపుల్ షుడ్ యూజ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు నైల్ ఆల్రెడీ 60% ఆక్యుపై చేసింది. సో వీళ్ళ టార్గెట్ ఏమంటే వీళ్ళు 60% రీచ్ కావాలి. ద ప్రాఫిట్ మార్జిన్ షుడ్ ఇంక్రీజ్ బై అట్లీస్ట్ బై 2 to 3% ఎవ్రీ మంత్. ప్రతి నెల ప్రాఫిట్ అనేది 2 నుంచి 3% పెరుగుతూ పోవాలి. ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ షుడ్ బికమ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్. బ్రాండ్ నేమ్ అనేది ప్రతి ఒక్కరూ షాంపూ అంటేనే సురక్ష షాంపూ అనే విధంగా ఆ బ్రాండ్ నేమ్ పెరుగుతూ పోవాలి. అట్లీస్ట్ 40% ఆఫ్ సేల్స్ షుడ్ బి ఇన్ విలేజెస్. సుమారు 40% సేల్స్ విలేజెస్లో ఉండాలి. దేర్ షుడ్ బి 100% సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్. ఇంకా సాటిస్ఫాక్షన్ విషయానికి వస్తే కన్జ్యూమర్స్ 100% సాటిస్ఫై కావాలి. ఈవెన్ ఒక్కరు బాగాలేదన్నా కూడా వీళ్ళు ఒప్పుకోరు అన్నట్టు. ఓకే, ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద డీటెయిల్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద ప్రోడక్ట్ హ్యాస్ మెట్ ద మెజారిటీ ఆఫ్ ద క్రైటీరియా. ఆ మెజారిటీ క్రైటీరియా మీట్ అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద మేనేజ్మెంట్ మోర్ దాన్ 60% ఆర్ యూజింగ్ ద షాంపూ అండ్ ద ప్రాఫిట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్. 60% పైనే ఇప్పుడు అందరూ కూడా సురక్ష వాడుతున్నారు. అండ్ ప్రాఫిట్స్ కూడా మనం అనుకున్నట్టుగానే మంచి లాభాలు వస్తున్నాయి. దో నాట్ అట్ ద డిజైర్డ్ రేట్. అయితే మనం అనుకున్న రేట్ అంటే 2 to 3% మంత్లీ అనుకున్నాం, ఆ రేటుకి రావడం లేదు, కానీ ప్రాఫిట్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ది షాంపూ హ్యాస్ బీన్ రిసీవ్డ్ వెల్ బై కస్టమర్స్. రిసీవ్డ్ వెల్ ఉండాలి, విల్ అని ఉంది. ఇవన్నీ అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ నేను చెక్ చేయడం కష్టం అవుతుంది. యా, increased almost every month, though not at the desired. The shampoo has been received well by customers are కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు and they are using it, and it has become a household name in the some areas. ఇంకా కొన్ని ఏరియాస్లో ఇట్ హాస్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్. అంటే ప్రతి ఒక్కరు షాంపూ అనకుండా సురక్ష తీసుకురాపో అనేంత మంచి పేరు తెచ్చుకోండి. దెర్ ఈస్ 95% సాటిస్ఫాక్షన్ అమంగ్ కన్స్యూమర్స్. ఇంకా 95% కన్స్యూమర్స్ చాలా బాగుంది షాంపూ అని చెప్తున్నారు. హవెవర్ 100% సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. అయితే 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్తున్నాడు. సేల్స్ ఇన్ విలేజెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ కూడా ఇంకో తప్పు ఉంది. యా, ఇంక్రీజింగ్ మంత్ బై మంత్. ప్రతి నెల ఈ విలేజెస్లో కూడా సేల్స్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ హ్యావ్ నౌ గాన్ అప్ టు 35%. మనం 40% అనుకున్నాం సేల్స్, మన క్రైటీరియాలో 40% అనుకున్నాం, బట్ నౌ ఇట్ ఈస్ 35%. సో సేల్స్ ఇన్ ద లాస్ట్ 12 months సేల్స్ చూసుకున్నామంటే ఇలా ఉందన్నమాట. ఓకే,
From the above graph, it can be seen that there was a decline only in 1 month. ఒక నెలలో మాత్రమే డిక్లైన్ ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అండ్ దెన్ ద సేల్స్ పిక్డ్ అప్ వన్స్ అగైన్. మళ్ళీ పికప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేల్స్ ఇన్ ద లాస్ట్ 12 months. ఇది ఫిబ్రవరిలో మేబీ ల్యాక్స్ ఉండొచ్చు. ఇది సుమారు జస్ట్ బిలో 20 lakhs. తర్వాత ఏప్రిల్లో ఫిబ్రవరిలో 0, అంటే లాంచింగ్ అన్నట్టు. లాంచింగ్ అప్పుడు 0 నుంచి ఒకటేసారి ఆల్మోస్ట్ 20 lakhs వరకు పోయింది. ఆ తర్వాత 40 lakhs వరకు పోయింది. తర్వాత 40 అబవ్ పోయింది. ఇక్కడ మళ్ళీ తగ్గిపోయింది. అక్టోబర్లో తగ్గింది అన్నట్టు. అక్టోబర్లో తగ్గి మళ్ళీ డిసెంబర్లో సేమ్ ఆగస్ట్లో ఎంత ఉందో అంతే సేల్స్ వచ్చేసింది. మళ్ళీ జనవరిలో పెరిగింది, మార్చిలో పెరిగింది, మేలో కూడా ఫుల్ 60 lakhs కంటే పైకి వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇట్ ఈస్ షోయింగ్ దెర్ ఈస్ ఏ ప్రోగ్రెస్. బట్ ఒక్క నెల మాత్రం దెర్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ మాత్రం మరి ఇక్కడ ఎందుకు పెరగలేదు అనేది దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నౌ కంక్లూషన్ చూద్దాం. యాజ్ ద సేల్స్ ఆఫ్ ద షాంపూ ఆర్ పికింగ్ అప్, ప్రాఫిట్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్ గ్రాడ్యువల్లీ. ఓకే, షాంపూ సేల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్స్ కూడా మనకి ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. దే షుడ్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ సేల్స్ ఇన్ సమ్ ఏరియాస్. అయితే కొన్ని ఏరియాస్లో ఈ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెనీ ఇండికేటర్స్ మ్యాచ్. మెనీ ఉండాలా, ఇక్కడ మళ్ళీ ఓ తప్పు ఉంది. మెనీ ఇండికేషన్స్, మెనీ ఇండికేటర్స్ మ్యాచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో అన్ని క్రైటీరియా కూడా మనం అనుకున్నట్టుగానే పోతూ ఉంది. హెన్స్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు కంటిన్యూ ద ప్రోడక్ట్. కాబట్టి ఈ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడమే మేలు. మనకు లాసెస్లో అయితే లేము. పర్టికులర్లీ సిన్స్ దేర్ హ్యావ్ బీన్ నో లాసెస్ సో ఫార్. ఇంతవరకు లాసెస్ అనేవి ఎక్కడా లేవు అన్నట్టు. దెన్ రైటింగ్ స్ట్రాటజీస్. ద ఫాలోయింగ్ స్టెప్స్ విల్ హెల్ప్ యూ ఆర్గనైజ్ ప్రెజెంట్ ద రిపోర్ట్స్ సిస్టమేటికల్లీ. ఈ విధంగా మనం దీన్ని స్ట్రాటజీస్ రైటింగ్, ఈ రిపోర్ట్ రాసేటప్పుడు ఏమేమి చేసుకోవాలి. డిఫైన్ ద పర్పస్. అసలు ఎందుకు రాస్తున్నాము చూడండి, దాంట్లో ఇంట్రడక్షన్లో మనం అదే చెప్పుకున్నాం. దెన్ అనలైజ్ ద ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. డిటర్మిన్ ద స్కోప్ ఆఫ్ ద రిపోర్ట్. ఇంకా ఆ రిపోర్టు మనం ఎంతవరకు చెప్పగలం, అంటే దేనిపైన మనం చెప్పగలం. అండర్స్టాండ్ ద నీడ్స్ ఆఫ్ ద ఆడియన్స్. మరి వాళ్ళకి ఏం కావాలి, ఎవరి కోసం అయితే మనం తయారు చేస్తున్నాం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్యాదర్, అనలైజ్, ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్. మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా డేటా కూడా మొత్తం కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేయాలి. మేక్ ఏ ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేయాలి. ఎడిట్ ద డ్రాఫ్ట్ బై రివ్యూయింగ్ అండ్ రివైజింగ్ ఇట్. ఇంకా ఎడిట్ని మళ్ళీ సెకండ్ టైం మనం రివ్యూ చేయాలా, రివైజ్ చేయాలా. రైట్ ద ఫైనల్ డ్రాఫ్ట్. ఇది ఫైనల్ డ్రాఫ్ట్. ఇది స్ట్రాటజీస్, రైటింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఎనీ రిపోర్ట్. ఓకే, ఇది ఒకటే కాదు, ఏ రిపోర్ట్ అయినా కూడా ఈ స్ట్రాటజీస్ మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్సైజ్ 1 ఉంది, ఎక్సైజ్ 2 ఉంది. ఓకే, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఇవి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫార్మల్ బిజినెస్ రిపోర్ట్. మీకు ఎగ్జామ్లో ఇలా రావచ్చు అన్నట్టు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టెక్స్ట్ బుక్లో ఇంకా నీట్గా ఉంది. సేమ్ టెక్స్ట్ బుక్లోది ఇదంతా దీంట్లోకి చేయడం జరిగింది. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఎక్సైజ్ 2, రైట్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ యువర్ లొకాలిటీ. మీ లొకాలిటీలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయండి. ఇవన్నీ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అన్నట్టు. Think of something that would make your college better. It could be anything: better facilities, better infrastructure, better branding, and so on. One, you have identified a specific areas of improvement. Write a feasibility report on the course of action to be taken. మన కాలేజీలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఎలా చేయాలి, దానిపైన ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమన్నాడు. రైట్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ డిక్లేరింగ్ సర్టన్ షాపింగ్ ఏరియాస్ నో వెహికల్ జోన్స్. ఇంకా కొన్ని ఏరియాస్లో నో వెహికల్ జోన్స్ చేయాలంటే దానిపైన ఫీజిబిలిటీ రిపోర్ట్. రైట్ ఎ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఇన్స్టాలింగ్ సోలార్ ప్యానెల్స్ ఆన్ ఆల్ రూఫ్ టాప్స్ పైన, అంటే ఇంటి పైన ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమన్నాడు. నెక్స్ట్, ఎక్సైజ్ 2. ఇమాజిన్ దట్ యు ఆర్ ఆస్క్డ్ టు సూపర్వైజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్ అవర్ లొకాలిటీ. రైట్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ ద వర్క్ బీయింగ్ డన్. ఓకే, తర్వాత రైట్ ఏ ఇవన్నీ కూడా మనకు ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమైనా రావచ్చు. ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటే ఇది వస్తాయి చూడండి. ఈ ఫస్ట్ ఎక్సైజ్ 1 ఉంది కదా, వీటిలోనే వస్తాయి జనరల్గా. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫార్మల్ బిజినెస్ రిపోర్ట్. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఏ ఫీజిబిలిటీ రిపోర్ట్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఇవన్నీ స్ట్రక్చర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి, కొద్దిగా తేడా ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్, మీడియా రిపోర్ట్స్.
నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మొత్తం బిజినెస్ రిపోర్ట్స్లో మొత్తం మనం 3 రకాల బిజినెస్ రిపోర్ట్స్ చూసాము. ఫస్ట్ వన్ వచ్చి ఫీజబిలిటీ రిపోర్ట్, నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆ తర్వాత ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఓకే, 3 రకాలు చూసాం. ఇప్పుడు మీడియా రిపోర్ట్స్ అంటే ఏంటి? మీడియా అంటే ఏంటి మనం చెప్పుకున్నాం. టీవీ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఏవైనా కావచ్చు. వీటి గురించి ఫస్ట్ కొద్దిగా ఇంట్రొడక్షన్ చేసుకున్న తర్వాత వీటిని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీడియా కెన్ బి ఒక 2 నిమిషాలు ఉంది. మీడియా కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్ ఇంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా. సో 3 రకాల మీడియాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రింట్ ఉంది. ప్రింట్ అంటే పేపర్లు, న్యూస్ పేపర్లు. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ టీవీలు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్లు, ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా అని చెప్పుకోవచ్చు. దెన్ ప్రింట్ మీడియా ఆల్సో నేను స్టాటిక్ మీడియా. స్టాటిక్ మీడియా అంటే అది ఒకసారి ప్రింట్ అవుతుంది, ఇంకా దాన్ని మార్చలేమన్నట్టు. ఓకే, ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. అందుకే స్టాటిక్ అన్నారు. రెఫర్స్ టు న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ మ్యాగజైన్స్. ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఆల్సో నేను లైవ్ మీడియా, కంప్రైజెస్ రేడియో, టెలివిజన్. ఇవి రేడియో టెలివిజన్ కింద వస్తుంది. నెక్స్ట్ డిజిటల్ మీడియా ఆల్సో నోన్ యాజ్ న్యూ మీడియా. ఇది న్యూ మీడియా అని కూడా అంటారు. దీంట్లో ఇట్ ఇంక్లూడ్స్ ఇంటర్నెట్, ద వరల్డ్ వైడ్ వెబ్, స్మార్ట్ ఫోన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మాస్ మీడియా అంటాం అన్నట్టు. డిజిటల్ మీడియా కిందకి వచ్చేస్తాం అన్నట్టు. సో రైటింగ్ రిపోర్ట్స్ ఫర్ ద మీడియా డిఫర్స్ ఫ్రమ్ రైటింగ్ జనరల్ రిపోర్ట్స్ ఆర్ ఎస్సీఎస్. సో వీటి కోసం మనం రిపోర్ట్స్ తయారు చేయడం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వీటిపైన మనం డిఫరెంట్గా అప్రోచ్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ మామూలు ఎస్సేస్ ఎలా రాస్తాము, తర్వాత ఈ మీడియాకి అనేది ఎలా రాస్తాం అనేది మనం దీన్ని స్టడీ చేయాలి. ఇంకా 1 or 2 minutes మాత్రం ఉంది. మళ్ళీ నాకు ఫస్ట్ ఇయర్ క్లాస్ ఉంది కాబట్టి వీ విల్ ఎండ్ హియర్ అండ్ విల్ కంటిన్యూ అవర్ క్లాస్ టుమారో. రేపు కంటిన్యూ చేస్తాం. ఓకేనా? చాలా తక్కువ మంది వస్తున్నారు, ఇలా అయితే కష్టం. రైట్ దెన్, బాయ్.